ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు మృతి చెందిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓల్డ్ రాజేంద్ర నగర్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతగా వారించినా స్టూడెంట్స్ శాంతించటం లేదు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిర్వాహకులు ఎంసీడీ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు బలవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ కు ప్రసిద్ధి చెందిన ఓల్డ్ రాజేంద్ర నగర్ లో రాహుల్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్ లోకి ఒక్కసారిగా వరద చేరటంతో 30 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. స్టడీ రూమ్ లో చదువుకుంటున్న విద్యార్థులు వరదను గమనించి అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రూమ్ కు బయోమెట్రిక్ లాక్ ఉండటం, తడి చేతులతో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడంతో కాస్త ఆలస్యం అయింది. ఇంతలోనే 7 అడుగుల మేర వరద నీరు చుట్టుముట్టింది. అయితే 27 మంది విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కానీ ముగ్గురు మాత్రం లోపలే వరదలో చిక్కుకొని ఊపిరాడక చనిపోయారు. రాజేంద్రనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? అక్కడ ఏదైనా కంట్రోల్లోకి వచ్చిందా పరిస్థితి? ప్రధానంగా విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థి లోకం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ మేరకు ఈ రోజు ఉదయం నుంచి విద్యార్థులంతా కోచింగ్ సెంటర్ వద్ద నిరసనలకు దిగారు. అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వస్తుండడంతో పోలీసులంతా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి స్థానిక మున్సిపల్ యంత్రాంగం సంబంధికులందరిపైన చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్. అలాగే ఈ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ లోపల లైబ్రరీస్ నడుపుతున్నారు. ఆ బేస్మెంట్లలో కనీసం ఆక్సిజన్ సదుపాయం కానీ కనీసం వెలుతురు కానీ లేదు. ఇటువంటి ప్రాంతంలో కోచింగ్ సెంటర్స్ నిర్వహించడం అనేది విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది. ఏదైనా అనుకోని ప్రమాదం కనుక తలెత్తే వారు బయటికి తప్పించుకునేందుకు కూడా కేవలం ఒకే ఒక మార్గం ఉంది. సో ఈ భవనాలలో పూర్తిగా ఈ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం, అయినా కానీ అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం, అవినీతి రుచి మరిగిన అధికారుల వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందన్నది ప్రధానంగా విద్యార్థులు చేస్తున్న ఆరోపణ. అలాగే ఇటు ఈ వరద నీరు వెళ్లేందుకు అవసరమైనటువంటి డ్రైనేజీల్లో పూడిక తీయకపోయిన కారణంగా, డీసిల్టింగ్ జరగకపోయిన కారణంగా కూడా వరద నీరు అంతా కూడా రోడ్లపై ప్రవహించి అక్కడి నుంచి నేరుగా కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వెళ్ళింది. ఫలితంగా విద్యార్థులు బయటికి రాలేక లోపలని చిక్కుని ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. సో ఈ ఘటన నేపథ్యంలో ఈ మొత్తం అంశంలో విద్యార్థులకు న్యాయం జరగాలన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. ఫర్దర్ గా ఎలాంటి ఘటన జరగకుండా అవసరమైనటువంటి సేఫ్టీ ఆడిట్ జరగాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగి ధర్నా చేశారు. సో ప్రస్తుతానికైతే ఆందోళనను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. లైఫ్లో ఏదో అచీవ్ చేద్దాం అనుకొని కష్టపడుతున్న విద్యార్థులు అకస్మాత్తుగా చనిపోవటం అనేది కొంత డైజెస్ట్ చేసుకోలేని విషయమే. విద్యార్థులు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఈ సంఘటన గురించి? అలాగే అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రధానంగా ఇది ఒకరిపైన ఒకరు బ్లేమ్ గేమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులు సరైనటువంటి కాలంలో స్పందించలేదనేది ఒక ఆరోపణ. అలాగే ఈ వరద నీరు వెళ్లేందుకు అవసరమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా నిర్వహించలేదు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఢిల్లీ జల్ బోర్డు కారణం అనేది ఇంకొక ఆరోపణ. సో మొత్తానికి రాష్ట్ర పోలీసు రాష్ట్ర మున్సిపల్ యంత్రాంగం, ఇంకోవైపు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కూడా ఒకరిపైన పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ బ్లేమ్ గేమ్ కు మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కూడా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో ఖచ్చితంగా డ్రైన్లన్నిటిని కూడా ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసి వరద నీరు వెళ్లేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ అలా చేయడం కారణంగానే డ్రైనేజ్ లోంచి వరద నీరు బయటకు వచ్చేసి అది రోడ్లపైన ప్రవహించి ఆ రోడ్లపై నుంచి నేరుగా బేస్మెంట్ లోకి నీరు చేరుకుంది. ఫలితంగా సివిల్స్ కోచింగ్ సెంటర్స్ లో ఈ రకమైనటువంటి ఒక దారుణ పరిస్థితి నెలకొని 3 విద్యార్థులు చనిపోయేటువంటి ఒక ఘటన తలెత్తింది. సో ఈ ఘటనలో ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.